హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రైతులందరూ యూరియా బుకింగ్ని మన మొబైల్ ద్వారా ఎట్లా బుక్ చేసుకోవాలి, ఆ యాప్ పేరు ఏంటిది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా. మరి యూరియా బుకింగ్ మన మొబైల్ నుంచి ఎట్లా బుకింగ్ చేసుకోవాలో చూద్దామా, రండి. ఫస్ట్ మనము మన మొబైల్ తీసుకోండి, అందులో ప్లే స్టోర్కి వెళ్ళండి. ఏదైనా యాప్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ప్లే స్టోర్ మన అందరికి తెలుసు. ఇందులో సెర్చ్ మీదకి వెళ్ళి ఇక్కడ సెర్చ్లో ఇక్కడ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూసారా, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని మనకు కనబడుతుంది కదా, రైతు గుర్తుకు సంబంధించి ఫస్ట్ వన్. సో మొదటిది దాని మీద నేను కనబడుతుంది, క్లిక్ చేసిన దాని మీద టచ్ చేసిన, ఇక్కడ మీరు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ ఇన్స్టాల్ అని కనబడుతుంది కదా. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. అండ్ దానికంటే ముందు ఇక్కడ మనకి తెలంగాణ గవర్నమెంట్ సింబల్ కూడా కనిపిస్తుంది కదా, రైట్. ఇప్పుడు నేను ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి. సో ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయాక దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనము ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎట్లా యూరియా బుక్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మరికొందరు రైతులకు ఈ వీడియో వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి యూరియా మొత్తానికైతే ఎంత ఉంది, ఏ డీలర్ దగ్గర ఎంత ఉందని ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఇందులో ఈ వివరాలు అయితే కనిపిస్తాయని చెప్తున్నారు మనకు అధికారులు, ఓకేనా. సో ఇక్కడ ఇన్స్టాల్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తున్నా, లేకపోతే మీరు ఇన్స్టాల్ అయ్యి మొత్తం బ్యాక్ అనేసి అక్కడికి వెళ్ళి ఇది హోమ్ పేజ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళినా మీరు ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఫర్టిలైజర్ అని కనబడుతుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళినా పర్లేదు. ఓకే, సో నేను టచ్ చేసి ఓపెన్ చేసేస్తున్నా. ఇదిగోండి తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్టిలైజర్ ఎరువు అని కనబడుతుంది. ఓకే, సో అలో ఇవన్నీ మనకు కొంచెం పర్మిషన్స్ అయితే, లొకేషన్స్ కానీ ఇట్లాంటి అన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. సో నేను వైల్ యూజింగ్ దిస్ యాప్ ద యాప్ అని క్లిక్ చేసిన. సో కొన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఇవి బుకింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో గెటింగ్ డేటా ఎర్రర్ అని వస్తుంది, ప్రస్తుతానికైతే ఎర్రర్ అని వస్తుందట. సో ఇట్లా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడే మనకి ఈ డిసెంబర్ 20 తారీఖులో ఈరోజే మనకి ఇది అనౌన్స్ చేశారు కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు గవర్నమెంట్ తరపు నుంచి చేస్తారు కావచ్చు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అంతేగాని నన్ను తిట్టుకోకూడదండి, ఓకేనా. ఎందుకంటే మార్పులకు అనుగుణంగా యాప్ను కూడా ఎప్పుడైనా అప్డేట్ చేస్తూ ఉంటారండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మనకు నచ్చినట్టు కాకుండా అందరి సహకారాలు ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది అని గవర్నమెంట్కి వచ్చిన విధి విధానాల ప్రకారం అయితే యాప్ని అప్పుడప్పుడు మధ్యలో మనం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. మనం కూడా యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ లేకపోతే అప్డేట్ కానీ చేస్తూ ఉండాలి, రైట్. ఇదిగోండి ఇక్కడ ఫార్మర్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ దాని మీద అట్లనే ఉంచనియండి, ఆటోమేటిక్గా అట్లనే ఉంటుంది. సో ఇదిగోండి ఈరోజే ఫస్ట్ కదా, డిసెంబర్ 20 రోజు ఫస్ట్ యాప్ లాంచ్ చేయడం అయితే జరిగింది కాబట్టి కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమే కొంచెం ఓపిక్గా ఉండి యూరియా అనేది బుక్ చేసుకోవాలి. మరి కౌలు రైతులకు పట్టా పాస్బుక్ ఉండదు కదా, వాళ్ళకి ఎట్లా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్రెడీ భూమి వాళ్ళ సొంతమై ఉంటే కనుక వాళ్ళకి పట్టా పాస్బుక్ ఉంటుంది. సో ఎట్లా అనేది చూద్దాం. సో డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఎర్రర్ అని చూపెడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు మధ్యలో ఎర్రర్ అయితే వచ్చింది కదా. కొంచెం టైం తర్వాత మళ్ళీ ఈ యాప్ని అయితే నేను ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మధ్యలో కొంచెం మనకి స్లో అయింది కదా, అంటే ఎర్రర్ ప్రాబ్లం అయింది. సో మళ్ళీ నేను టచ్ చేసి ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఎందుకంటే ఈరోజే 20 తారీఖు డిసెంబర్ మనకు 2025 రోజున మనకి ఇది అనౌన్స్ అయింది కాబట్టి మార్నింగ్ సెక్షన్ అంతా కొంచెం ప్రాబ్లం అయింది, ఇందాక మనం చూసాం. సో మళ్ళీ ఫ్రెష్గా ఈవినింగ్ మళ్ళీ ట్రై చేస్తున్నా. ఇక్కడ డేటా ఏం లేదంటుంది, ఓకే మీద క్లిక్ చేసిన. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అయితే పైన ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3లో మనము ఫార్మర్ /సిటిజన్ అని ఉంది కదా. సో దాని మీదే మనకు ఈ రేడియేషన్ బటన్ దాని మీద టచ్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్ డీలర్ మనకు అవసరం లేదు, ఓకే. సో ఫోన్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బాక్స్ ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ రాలేదనుకోండి రీసెంట్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే అప్పుడప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో రాకపోతే రీసెంట్కు క్లిక్ చేయండి, వస్తే వచ్చింది తీసుకొచ్చి ఇక్కడ ఓటీపీ అనే జాగాలో ఎంట్రీ చేయండి, ఓకే. సో ఇప్పుడు ఓటీపీ వచ్చేసి మనకు 6547
6547. సార్ నేను ఓటీపీని అయితే ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగానైతే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఫస్ట్ యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఇన్ ద స్టేట్ 00 కంప్లీట్ 00 అని కనబడుతుంది. ఒకవేళ మనము సెకండ్ చూడండి, చెక్ యూరియా అవైలబిలిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఎంతవరకు మనకు ఉన్నాయో అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మీద టచ్ చేయాలి. సో ఏ డిస్ట్రిక్ట్ అనేది మీది సెలెక్షన్ చేసుకోండి ఇందులోకి వెళ్ళి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలు డిస్ట్రిక్ట్ని అయితే ఇక్కడ సెలెక్షన్ చేసిన. కర్నూలు డిస్ట్రిక్ట్లో మనకు 7196 బ్యాగులు అయితే మనకి ఇక్కడ యూరియా బ్యాగులు అవైలబిలిటీ ఉన్నాయని కనిపిస్తుంది. అండ్ కింద చూడండి సీజన్. సో ఇప్పుడు ప్రజెంట్ రబీ సీజన్ కాబట్టి సో ఈ సీజన్ ప్రకారం రబీ 2025 అని కనబడుతుంది. సీజన్ బట్టి ఇక్కడ పేరు అనేది మారుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ పీపీబీ అంటే పట్ట పాస్బుక్ అని అన్నట్టు. ఓకే, తర్వాత నో పట్ట, తర్వాత టెంటెంట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పీపీబీ /ROFR అని ఉంది కదా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే జాగా ఉంది అనుకోండి, నా భూమి ఉంది అనుకోండి, నాకు సంబంధించిన పట్ట పాస్బుక్ నా దగ్గర ఉంటుంది కదా. సో ఆ పట్ట పాస్బుక్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, మరి కౌలుదారులు ఉంటారు, వాళ్ళకి పట్ట పాస్బుక్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో పట్ట అని ఉంది కదా, కౌలుదారులకు సంబంధించి ఉండేది ఉంటే వాళ్ళు యూరియా బుక్ చేసుకోవాలి అంటే నో పట్ట మీద టచ్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనండి. అర్థమైందా? సో వ్యవసాయ యజమానులు వాళ్ళకి సంబంధించిన భూమిని, వాళ్ళకి సంబంధించిన యూరియా బుక్ చేసుకోవాలంటే వాళ్ళ భూమి ప్రకారం పట్ట పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయండి. కౌలుదారులు అంటే కనుక వాళ్ళకి పట్ట పాస్బుక్ ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను పట్ట పాస్బుక్ అనేదాన్ని సెలెక్షన్ చేసుకొని ఆ పట్ట పాస్బుక్ నెంబర్ అయితే నేను ఎంట్రీ చేస్తున్నా. ఓకే, కౌలుదారులు అర్థమైంది కదా. కౌలుదారులకు సంబంధించి నో పట్ట మీద సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ పట్ట పాస్బుక్ నెంబర్ని అనేది నేను ఎంట్రీ చేస్తున్నా. సో ఈ విధంగా నేను పట్ట పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి ఇదిగోండి ఈ ప్లేస్లో ఎంట్రీ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అక్కడ ఎంట్రీ చేసిన మీ యొక్క పట్ట పాస్బుక్ నెంబర్ను బట్టి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా రావడం అయితే జరుగుతుంది. మీ పేరు, మీ ఫాదర్ నేమ్ అట్లా రావడం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఎంత జాగా ఉన్నది కూడా తెలుస్తుంది అక్కడనే. అండ్ దాన్ని బట్టి కూడా మనకు ఉన్న ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు ఉన్న దాన్ని బట్టి కూడా ఇక్కడ ఇదిగోండి ఈ ప్లేస్లలో మనకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని గుంటలు ఉన్నది అనేది సెలెక్షన్ చేసుకొని కింద కనబడుతుంది కదా. సో అది అక్కడ ప్యాడీ మీద మనం సెలెక్షన్ చేసుకోవాలి. అంటే మనం పంట వేస్తున్నాం కాబట్టి దాని మీద టచ్ చేయండి. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే రిమైనింగ్ సెలెక్షన్ చేసుకోండి. అండ్ అదర్స్ ఏమైనా ఉంటే అది మీ ఇష్టం. సో మనం పంట పండిస్తున్నాం కాబట్టి ఆ పంట ప్యాడీ మీద టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ క్యాల్కులేటివ్ డాటా అని మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ యాక్చువల్గా మనకు ఎంత రావాలి, కాకపోతే ప్రస్తుతానికి ఎంత మీకు అవైలబిలిటీ, ఎన్ని యూరియా బ్యాగ్స్ వస్తాయి అనేది ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకేనా, కనబడుతుందా? సో ఏమైనా డౌట్స్ ఉంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, వాటికి మీరు ఈజీగా కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ అవైలబిలిటీ మనకు ఎలిజిబిలిటీ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయండి, నెంబర్ 4 కనబడుతుంది, కానీ పైన 7 కనబడుతుంది. మనకు 4 కావాలి అంటే 4ని క్లిక్ చేయాలి, అంటే బుక్ మీద క్లిక్ చేయండి. అర్థమైందా? సో నెక్స్ట్ మనకి ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మండల్ అనేది సెలెక్షన్ చేసుకోవాలండి. ఓకేనా, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిజిబిలిటీ బ్యాగ్స్ ఎంత కనబడుతుంది, ఇక్కడ కూడా సో 4 కనబడుతుంది. మనకు అక్కడ 7 అంటే అట్లా కాదు, ఇక్కడ మనం ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ మీరు అంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ 4 ఎట్లా కనబడి మీరు ఎన్ని ఎకరాలలో ఎన్ని గుంటలలో వేస్తున్నారు అనేది పంటను బట్టే మీకు అవైలబిలిటీ బ్యాగ్స్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అది మనం ఎంటర్ చేయడానికి లేదు. ఓకే, సో కింద మీ యొక్క సెలక్షన్ మండల్ అయితే ఉంది కదా, మండల్ని క్లిక్ చేయండి. మండల్ క్లిక్ చేస్తే మండల్లో ఉన్నటువంటి డీలర్స్ అందరూ కూడా ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తారు. ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉన్నది అనేది మీరు పైకి కిందికి స్క్రోల్ చేసుకుంటా మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ని సెలెక్షన్ చేసుకోండి. ఆ కింద యాడ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అని ఉంది కదా, సో ఇందాక 4 అని వచ్చింది కదా మనకి అవైలబిలిటీ, ఆ 4ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ యాడ్ బ్యాగ్స్ ఫర్ బుకింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి కన్ఫర్మ్గా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్ ఫెర్టిలైజర్ బుకింగ్ అనేది ఉంది కదా లాస్ట్కి, సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా
బుకింగ్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అంటుంది. అండ్ మనం బుకింగ్ హిస్టరీ కూడా మనకు బుకింగ్ ట్యాబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అండ్ పర్టికులర్గా ఇక్కడ ఒక డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ డేట్ లోపు మనం వెళ్ళి యూరియా అనేది కొనుక్కోవాలి. ఒకవేళ కొనుక్కోకపోతే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది అని కూడా నీట్గా మనకు చెప్తున్నారు. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనము రైతులు అందరు కూడా ఎరువును బుక్ చేసుకునే పద్ధతి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరికొందరికి వెంటనే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.